హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనసూయ గారు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీవితం యొక్క అర్థం పరమార్థం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలండి. అలాగే ఫర్ యూ ఈ మెడిటేషన్ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికి కూడా పేరు పేరున, నాకు కొంతమంది కొంచెం తెలుసు, పేర్లు అందరికి తెలియవు కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ కి కృతజ్ఞతలండి. ఎందుకంటే తెర వెనుకల ఎంతో మంది ఉండి సమీక ఒకరికొకరికి అన్వయించుకుంటూ వాళ్ళు చూసుకుంటూ ప్రోగ్రామ్స్ చేయాలంటే చాలా చాలా సహనం, ఓర్పు అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి కాబట్టే ఇన్ని క్లాసెస్ నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే జూమ్ సెషన్ ద్వారా చూస్తున్న వాళ్ళకి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళందరికీ కూడా అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు, వందనాలండి. నా పేరు అనసూయ, మాది ప్రొద్దుటూరు. నేను 2005 నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన పరిచయం ఏర్పడింది 4లో. 5 నుంచి కంటిన్యూషన్ చేయడము. ధ్యానం ముందు, ధ్యానం తర్వాత చెప్పుకుంటే ఇందాక మేడం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా 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 అనుభవాలు ఎన్నో ఉంటాయండి. అందరి అట్లే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అంతే. మనకు అంత గొప్ప జ్ఞానాన్ని సార్ మాటలు, పాటలు అన్నిటి ద్వారా ఆయన జ్ఞానాన్ని మనకు అందజేస్తూ వచ్చారు. తల్లి తల్లి బిడ్డకి ఎన్ని రకాలుగా పోషణ అందిస్తుందంటే, తండ్రి కూడా చేస్తారు కాదని కాదు. కానీ తల్లి ఇంకా నిరంతరం అదే పని మీద ఉండి చూస్తారు కదా! అలాగా మనకి గురువుగారు అన్ని రకాలుగా మనకి స్టార్టింగ్ నుంచే ధ్యానం నేర్పియడం మొదలుపెట్టిన రోజు నుంచే, ధ్యానం నేర్చుకోవడం మొదలుపెట్టిన రోజు నుంచే ధ్యానము, క్లాసులు, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయాలు ఇలా ప్రతి ఒక్కటి మనకి అలవాటు చేసేస్తారు. ఆటోమేటిక్‌గా అన్నీ ఇష్టపడిపోతాయి మనకి. అంత గొప్ప గురువు దొరకడం మనందరి అదృష్టం అన్నమాట. ఈరోజు ఆహ్, నేను చెప్పబోయే టాపిక్ జీవితం యొక్క అర్థం, పరమార్థం. మన పత్రి సార్‌దే. ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పారండి సారు. మనకి లెక్కలేనన్ని కాన్సెప్ట్స్ చిన్న చిన్నగా ఉంటాయి. డైలీ ఉపయోగపడే పదాలే. డైలీ నిత్య జీవితంలో అన్ని పనికొచ్చేటియి అన్నమాట. ఎక్కడో దూరమైనటి, కష్టమైనటి కాదు. పండితుల నుంచి పామరుల వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో జ్ఞానాన్ని అందించడంలో మన సార్ ఫస్ట్ ఉంటారన్నమాట. అర్థం, జీవితం యొక్క అర్థం, పరమార్థం. అర్థం అంటే ప్రస్తుతం వెంటనే జీవితంలో ఏమి వస్తుంది? దానికోసం ప్రస్తుతం ఏం చేయాలి? అంతే. ఏదైనా పని చేస్తున్నప్పుడు మనమే వెంటనే అనేస్తాం. ఏం అర్థం లేదా కొంచెం కూడా? వాళ్ళు అలా సరిగ్గా పని చేయలేదనుకోండి, అర్థం పర్థం లేకుండా అలా చేస్తున్నావే అని అంటాం. అంటే మనకు ఆల్రెడీ మనలో ఉంది. ఆ జ్ఞానం అనేది ఉంది. కానీ దాన్ని సరిగా వ్యక్తం చేయలేక, తెలుసుకోలేక ఎన్నిట్లో మాయలో పడిపోయి మనిషి చాలా చాలా భ్రమలకు లోనై రకరకాలుగా మనం ప్రవర్తిస్తుంటాం. సార్ మన నోట్లోంచే మన నుంచే జ్ఞానాన్ని బయటకు తీసి నువ్వే పరమాత్మ అని చెప్పే, మనమే దేవుళ్ళమని చెప్పగలిగి అనుభవపూర్వకంగా అవగాహన చేసుకునే స్థాయికి తీసుకొస్తారనమాట. పరమార్థం అంటే శాశ్వతంగా ఏం చేయాలి జీవితం కోసం? అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. 2 ఉండాలి గదండీ! ఏ ఏ పని చేసినా ఆనందం కలగాలి, సంపాదన ఉండాలనిపిస్తుంది గదా! అలాగే. అంటే అటువైపు ఉన్నది. పరము అంటే అన్నింటికంటే గొప్పది. కాబట్టి అర్థము ఉండాలి, పరమార్థము ఉండాలి. మనం చేసే వాటికన్నిటికి కూడా అర్థం, పరమార్థం 2 ఉండాలి. అన్నింటికంటే గొప్పది. అర్థము ఉండాలి, పరమార్థం. అర్థం లేకుండా పరమార్థం మాత్రమే ఉండకూడదు. పరమార్థం లేకుండా అర్థం మాత్రమే ఉండకూడదు. అది సరిపోదు కూడా. అనుకోకుండా 2 వైపులా జీవితానికి అర్థం, పరమార్థం 2 మనకి అవసరం ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే దానికి విలువ అనేది ఉండదు. ఇప్పుడు ఒక రూపాయి నాణ్యానికి తీసుకుందాం. బొమ్మ ఉంటుంది. బొరుసు ఉండకుంటే అది చెల్లదు. 2 ఉంటేనే దానికి విలువ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అర్థం ఉండాలి. ప్రస్తుతం ఇప్పుడు లాభం జరిగేట్టుగా ఉండాలి. తర్వాత, తర్వాత జీవితంలో కూడా మనకి, మన ఆత్మకి, మన దానికి ఉపయోగపడే రకంగా మనం జీవించాలి అన్నమాట. అర్థము, పరమార్థము 2 లేవనుకోండి, ఆ జీవితం వ్యర్థం. అలా జీవితాలు వ్యర్థం చేసుకొని ఎన్ని జన్మలు మనము వృధా చేసేసుకున్నామో తెలీదు. ఎన్నో జన్మలు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం
ఓహ్! అని కొంచెం తెలుసుకున్న వెంటనే చాలా పొంగిపోయి ఇంక చాలింత అనేసి ఆధ్యాత్మిక విషయంలో అయితే మాత్రం ఇంతే చాలనుకుంటాం. అదే ధనం సంపాదించడంలో, ఆస్తులు కూడబెట్టుకోవడంలో ఇంకా అని దాని మీద ఉంటుంది. అందరికి అది ఎందుకు అంటే అలా నాటుకుపోయాయి మన జీవితంలోని. హ్మ్. ఫస్ట్ నుంచి మనకు నేర్పించడం అయన్నీ జరగడం అట్లే అన్నమాట. దానికోసమే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం. ఆస్తులుండాలి, డబ్బులు కావాలి, ప్రతి ఒక్కటి కావాలండి. ఏది వద్దని ఇక్కడ వైరాగ్యం తెచ్చుకోవడం లేదు. కానీ అదే కాదు జీవితం అంటే. ఇంకా ఏదో ఉంది దాని గురించి. ఇప్పుడు నువ్వు అర్థం, పరమార్థం 2 లేవనుకోండి ఆ జీవితం వ్యర్థం కదా! ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దానికి ఒక అర్థం ఉండాలి. నాకు అవకాశం ఇచ్చారు కదా! ఇప్పుడు మీరే పిలిచారు. మాట్లాడమన్నారనేసి నా ఇంటి విషయాలు, నా చీరలు, నా బట్టలు లేదా పక్కింటి వాళ్ళ విషయాలు మాట్లాడితే ఎవరికేం పనుండదా? ఎన్నో పనులు ఉంటాయి. అన్ని పనులు పక్కన పెట్టేసుకొని కాసేపు క్లాస్ వినాలి, క్లాస్ చూడాలి, వినాలి, చెప్పాలి అనుకున్నప్పుడు దానికొక అర్థం ఉండాలి. నేనేం జెప్తున్నానో, ఆ చెప్పేది ఎవరికి ఉపయోగపడేది అనేది నాకు తెలిసుండాలి. ఎందుకు వింటున్నాం? వినిన దానికి కొంచెమైనా సరే, అన్ని విషయాలు వద్దు. ఒక్కటైనా సరే మనకు నచ్చుతుంది. ఎందుకంటే 10, 15 విషయాలు మనకది చెప్పినప్పుడు, అందులో ఒక్కటైనా సరే మనం తీసుకొని దాన్ని అవగాహన చేసుకొని, ఆచరించి, అర్థం చేసుకునేసి ఇవతలకి మనం చెప్పగలిగే స్థితికి వస్తామనమాట. అంత గొప్పగా మన సార్ మనకి నేర్పిస్తారండి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం దానికి అర్థం ఉండాలి. మీరు ఏం వింటున్నారో కూడా దానికి అర్థం ఉండాలి. మనకు అవసరం అయినా సరే, అవసరం అయినదే వినాలి. మనకి ఏది అవసరమో అదే వినాలి. ఎవరో చెప్తున్నారు, ఏదేదో చెప్తారు. అవన్నీ విన్నట్టు ఒక్కొక్కసారి నటిస్తామండి. మనం కూడా ఎందుకంటే ఆ మనిషిని పోగొట్టుకోలేము. వ్యతిరేకించి వెళ్ళలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకేది అవసరమో అది వినాలి. విన్నట్టు కొన్ని సార్లు సారే చెప్తారు. ఎదుటి మనిషి అట్లా మాట్లాడుతున్నా, చేస్తున్నా, "ఎందుకు సార్ మీరు గమ్మునున్నారంటే?" "నేను అవన్నీ ఏం చూడలేదయ్యా. ఆమె ముక్కు చూసాను. ఆమె కళ్ళు చూసాను. ఆమె అవి చూసానంటారు." మనకది వేరేగా కనిపించొచ్చు వేరే జనాలకి. కానీ అది కాదు. అక్కడ కూడా పవిత్ర భావంతోనే సార్ చూసేది. ఆయనంత చక్కటి నిగ్రహము అన్నీ కలబోసిన వ్యక్తి మన గురువుగారు. అది కాదు ఆయన చెప్పడం మనకు ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తా ఉంటారనమాట. అవన్నీ నేనేం చూడలేదనేసి. అంటే ఎంత అర్థం ఉంటుందంటే ఆయన మాటల్లో చాలా చాలా గొప్పగా ఉంటాయండి. హ్మ్. ఏదైనా సరే మనకు అవసరమైందే వినాలి. అవసరమైందే చూడాలి. అవసరమైందే మాట్లాడాలి. ఏది మాట్లాడాలని అనిపించినా అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు అనేసి చెప్తా ఉంటారనమాట. ఏది అవసరమో అదే మాట్లాడాలి. ఎలా ఉంటే అర్థమవుతుంది. లేకపోతే అదంతా కూడా నిరర్ధకమైపోతుంది. మనం చేసే పనుల్లో అర్థం లేకపోతే అది వేస్ట్. అస్సలు చేసి కూడా ప్రయోజనం ఉండదు. నీకు ప్రయోజనం లేనప్పుడు ఆత్మ సంతృప్తి అనేది ఇంకెక్కడి నుంచి వస్తుందండి? అస్సలు ఉండదనమాట. కాబట్టి వర్తమాన సమయాన్ని ఉపయోగించుకోకపోతే ఆ జీవితం వ్యర్థం. వర్తమాన సమయాన్ని మనం ఎలా అంటే ఉంటే ఎక్కడన్నా ఉంటాం. లేదంటే ఎక్కడో ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఉండమంటే ఉండలేం. అలా అలవాటైపోయింది. గతాన్ని తలుచుకోవడం, భవిష్యత్తుని తలుచుకోవడం. అలా బాధల్లో పడి వర్తమానాన్ని అనుభవించలేకపోతున్నాం. ఒక్కొక్కసారి అనుకుంటే అంటే ఇప్పుడంటే పర్వాలేదండి. ధ్యానానికి రాకముందైతే అలా చాలా 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 ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి పడిపోతా ఉంటామండి. కానీ వెంటనే ఎరుకలోకొచ్చేస్తుంది. మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి అంత క్రిటికల్ కండిషన్స్ ఇండ్లల్లో గాని, ఎక్కడైనా రావచ్చు. వస్తూ ఉంటాయి. ధ్యానం చేసే వాళ్ళకి ఇవి రావా, అవి రావా, నొప్పులు రావా, రోగాలు రావా, మనకి బాణాలేసేవాళ్ళు, మాటలనేవాళ్ళు చాలా ఉంటారు. మన ఇంట్లో వాళ్ళే గూడా ఉంటారు. అన్నీ మనకు జ్ఞానాన్ని నేర్పించడానికి, సహనాన్ని, ఓపికను ఇవన్నీ నేర్పించడానికి మనం గురువులుగా భావించాల్సిన తపనిచ్చి ఒక్కోసారి కోపమొస్తుంది. అయినా సైలెంట్‌గా ఉండాలి. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలనమాట. అలా అనవసరమైనటివి వినడం, అవసరం లేనటివి మాట్లాడడం, దానివల్ల టైం వేస్ట్. అస్సలు నీకు ప్రయోజనం లేనప్పుడు ఎందుకు అనేసి. ప్రతి క్షణం వర్తమాన సమయాన్ని ఉపయోగించుకోకపోతే ఆ జీవితం వ్యర్థం. ప్రతి క్షణం వర్తమానమే. అర్థవంతం చేసుకోవాలి. ప్రతి క్షణాన్ని ఇప్పుడున్నాం, క్లాస్ వింటున్నాం, క్లాస్ చెప్తున్నాం. ఆనందంగా హాయిగా ఉందాం. తర్వాతది మళ్ళీ ఆలోచిద్దాం. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు తర్వాత ఏం చేయాలా వంట? తర్వాత ఏం చేయాలని చెప్పాననుకోండి చెప్పలేను. మనస్ఫూర్తిగా రాదు. మనం వినేటప్పుడు కూడా మనం ఇక్కడే ఉంటాం. మైండ్ ఎక్కడో ఉంటుంది ఒక్కోసారి. చెప్తా ఉంటారు కదా! బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు. అలా ఉన్నప్పుడు నిన్ననే ఎక్కడ అండి మన యూట్యూబ్‌లలోనే మన సార్‌వి ఎన్నో కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి గదా! సార్ చెప్తా ఉన్నాడు. వైజాగ్‌లోనో ఎక్కడో అనుకుంటా. ఒక
ఒక లెక్చరరో ఎవరో అనుకోండి, ఒక గురువు ఒకటి చెప్పినప్పుడు అది అంతమంది వింటారు. 10 మంది వినొచ్చు, 100 మంది వినొచ్చు, ఎంతమందైనా వినొచ్చు. అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోలేరంట. ఎందుకంటే వాళ్ళ ఆలోచన శైలిని బట్టి, వాళ్ళుండే ఆ సిట్యుయేషన్‌ని బట్టి అప్పుడు మాత్రం కొన్ని అందరికి అర్థమైతాయి. కొందరు మాత్రమే, ఒక్కరు మాత్రమే అంటే సార్ ఉదాహరణకు చెప్పడం. దాన్ని ఉన్నది ఉన్నట్టు సార్ చెప్పింది చెప్పినట్టు స్వీకరించి అర్థం చేసుకోగల శక్తి ఉంటుంది. చెప్పిందేమో ఒకటే, ఒకటే అన్ని విషయాలు అందరికీ అదే. కానీ దాన్ని పట్టుకోవడం అన్నమాట. గ్రహణ శక్తి అంతగా ఉంటుంది. కొందరు ఏదో అలా అలా వినడం అని. అది చెప్పినా అలా రాదు, విన్నా కూడా రాదండి. అప్పుడే మనకు అర్థమైపోతా ఉంటుంది. ఒకసారి మనకి తెలియకుండానే మన ఆత్మ మనకు తెలియకుండా, మనకు తెలియకపోవచ్చు. దానికి చాలా తెలుసు. అన్ని విషయాలు తెలుసు. ఎవరిని ఎక్కడ అర్థం చేసుకోవాలో మనకు తెలియకపోవచ్చు. ఆత్మ మాత్రం ఎప్పుడు ఎరుకతోనే జాగ్రత్తగానే ఉంటుంది. దాన్ని గూడా మాయలో పడేస్తా ఉంటాం మనం. ప్రతి క్షణం వర్తమానం అర్థవంతం చేసుకోవాలి. మన తోటి ప్రయాణికుడు అనుకోండి, మన సంభాషణ అర్థవంతంగా ఉండాలి. నేనెవరో, నీవెవరో అని నాకెందుకు అన్నట్టు మనం ఒక్కొక్కసారి ప్రవర్తిస్తే, ఆ ప్రయాణానిలో ఒకసారి అవసరం పడొచ్చు. అలా అని నీ బోరంతా అవతల వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం అని కనీసం ఇరుగు పొరుగు అన్నప్పుడు గాని, తోటి ప్రయాణికులతో కానీ కొద్దిగా ఉండొచ్చు. అంతవరకే ఉండాలి కానీ, మరి పర్సనల్ విషయాల జోలికి వెళ్లి అలాంటివి కాకోకుండా, నాకెందుకు అనుకోకుండా ఏదైనా సరే నీతో నీవు మాట్లాడేటప్పుడు కూడా ఇలాగే ఉండాలి. మనతో మనం మాట్లాడుకోవడం ఎందుకు మాట్లాడతాం? పిచ్చివాళ్ళు కదా మాట్లాడుకునేది అనిపిస్తుందేమో. మాట్లాడుకుంటూ ఉంటామండి. అది మనకు తెలుసో, తెలియకో తెలీదు. బయటికి మాట్లాడకపోవచ్చు. లోపల మాట్లాడుకుంటాం. గమనిస్తే తెలుస్తుంది. ఎరుకతో ఉన్నప్పుడైతే అర్థమవుతుందండి. లేకపోతే అర్థం కాదది. అవును. వాళ్ళు ఒక సందర్భం ఏదన్నా జరిగింటుంది. దానికి వాళ్ళేది అనిండరు. వాళ్ళు ఇట్లా అనింటే మనం ఇలా అనాల. ఇంకా అయి గూడా మనమే మొత్తం. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇప్పుడు సినిమాలు చేసినప్పుడు రాస్తారు చూడండి. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మన లోపల. అందుకే సారు ఎక్కువగా మనం సమయం దొరికినప్పుడల్లా ఇలాంటివి ప్రలోభాలకు పడిపోకుండా ధ్యానం, జ్ఞానం, సజ్జన సాంగత్య, స్వాధ్యాయాలు ఇలాంటివన్నీ పెట్టుకోవడం అనేది. లేదంటే పిచ్చాపాటి మాట్లాడొచ్చు. అనవసరం విషయాల్లోకి ఎళ్ళిపోతూ ఉంటాం. అసలు దానికి ఏం ఉండదనమాట. ఇంగ అట్లాంటి జీవితాలు వద్దు. అన్నీ వ్యర్థమైనటివే ఇవన్నీ అనేసి. నీతో నీవు మాట్లాడేటప్పుడు కూడా అర్థవంతంగా ఉండాలి. ఆ సమయంలో, ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అవన్నీ అర్ధరహితం అయిపోతాయన్నమాట. కాబట్టి అర్థం, పరమార్థం ఇవి ఎంత గొప్ప పదాలు అర్థం చేసుకొనే ఆచరిస్తే లేకపోతే తెలీదు. వాటికేముంది పెద్దగా, అదేం పెద్ద గొప్పదా? మనం నిద్ర లేసినప్పటి నుంచి ఇవన్నీ వింటూనే ఉన్నాం. తెలుసు మనకని అనుకుంటాం. ఏంది తెలుసండి? సముద్రంలో ఇసుక రేణువు అంత మనకు తెలిసేది. తెలియాల్సింది సముద్రం అంత ఉంటుంది. కానీ దానికే విర్రవీగిపోతూ ఉంటాం. దాంట్లోనే ఇంకా అసూయ, ద్వేషాలు ఇవి గూడా తెచ్చేసుకుంటూ ఉంటాం. తెలియనప్పుడేమో తెలియలేదని బాధ. తెలిసిన తర్వాత నాకే తెలుసని. ఇన్ని రకాలుగా మనకి జరుగుతూ ఉంటాయి పరీక్షలు. కాబట్టి వర్తమానం ఏదైనా సరే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి వర్తమానం సత్యం, శాశ్వతం సత్యం. ఇవన్నీ ఇది కరెక్ట్ కానీ ముందుదేదో జరిగిపోయింది. తర్వాత ఏదేదో జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడు జరగాల్సిందైనా సరే జాగ్రత్తగా మనం ఉన్నామంటే కొంచెం మేలైతుంది. కొంచెం కాదు చాలా మేలవుతుంది. అర్థం, పరమార్థం ఇవన్నీ కూడా సత్యం. పరమార్థం శాశ్వత సత్యం. అర్థము వర్తమాన సత్యం. పరమార్థం శాశ్వత సత్యం. వర్తమానం నుంచి శాశ్వతం నుంచి మనం హుహు. ఇదంతా ఎలా ఉంటుందంటే చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అర్థమైతుందన్నమాట. అవతల వాళ్ళు ఎవరైనా సరే అవతల వ్యక్తి భోంచేస్తాడు. మనకి ఆకలి తీరుతుందా? తీరదు. మనం తింటేనే మనకు తీరుతుంది. అలాగే మన దగ్గర డబ్బులు లేనప్పుడు అడుక్కొని తినం కదా! అది కూడా మంచి లక్షణం అంటే అది వర్తమానం నుంచి కానీ శాశ్వతం నుంచి మంచి కాదు. ఇట్లాంటివన్నీ సార్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తారంటే, చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తా ఉంటారు. మనమంతా కూడా ఆయన దృష్టిలో పెద్దగా జ్ఞానులమే. కానీ సార్ అందరికీ అర్థమయ్యే రకంగా చెప్తాడు. ఇప్పుడు నీకు ఆకలవుతుంది. ఇప్పుడు ఇది ఇంకా ఆకలి తట్టుకోలేకున్నాను. అప్పుడు పక్క వాళ్ళననుకో అడిగేసేసో అది అడుక్కోవడం అంటామో, అడుగో రెస్పెక్టో ఎలాగో ఒకలాగా చేసేసుకొని తింటాం. అది మంచిదా అంటే, అప్పటికి మాత్రమే అది మంచిది. కానీ అది శాశ్వతంగా మంచిది కాదు. ఈరోజు వెళ్లి రేపు మళ్ళీ వెళ్ళావనుకోండి, మొహం మార్చేసుకుంటారు. ఎల్లుండి వెళ్తే తలుపు తీయను కూడా తీయరు. అలా ఉంటాయి రోజులు ఎవ్వరికైనా ఎప్పుడైనా.
కానీ అలా కాదు. శాశ్వతంగా నీకై నువ్వే దాంట్లోంచి తెలుసుకోవాలి. దాని నుంచి దేని నుంచైనా దుఃఖం నుంచి అలాంటివన్నీ ఆటి నుంచి కూడా బయటపడడానికి. అందుకే సారు నీ మీద నువ్వు ఆధారపడాలి కానీ వేరే వాళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అయిపోతే అస్సలింకది కాదు. అందుకు సార్ మనల్ని ముందు నుంచి కూడా ఎవరి ఆత్మకి వాళ్ళు ఉద్ధరణ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారంటే నువ్వెప్పుడేం చేస్తావు? నేర్చుకోవాలా. నువ్వు నేర్చుకునేది ఇతరులకు నేర్పించాలి. ఇలాంటివన్నీ చెప్పడం అన్నమాట. నిజం కదా! అది వర్తమానం కానీ శాశ్వత మంచి కాదు. కష్టపడి సంపాదించి రెక్కాడితే కానీ డొక్కాడకూడదు. అప్పుడు మాత్రమే మనం తినాలి. అంటే అది శాశ్వత జీవన పద్ధతి. మనం ఈరోజు ఏదో ఎవరిదో డబ్బులు తీసేసుకున్నాం, మోసం చేశాం, బ్రతికేస్తాం. అది ఆనందం అవుతుందా? అస్సలు కాదు. మన మంచిదే కదా! జీవితాలు అసలు వ్యర్థం అనేసి. నీకున్నంతలో నువ్వు పచ్చడైన ఒక రకం అన్నం తిను. ఏ నష్టం లేదు. అవతల వాళ్ళని మోసద్దాగా ఇవన్నీ సార్ ఏం చెప్పలేదండి. ఎందుకంటే ఇలాంటివన్నీ సార్ నోటి నుంచి రానియ్యడు. కానీ మనం చెప్తున్నాం. ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతం అలాంటి సిట్యుయేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ దాన్ని గూడా పాజిటివ్‌గా తీసుకునే పిరమిడ్ మాస్టర్స్ మన గొప్పవాళ్ళండి నిజంగా. ఎందుకంటే వద్దు వాళ్ళనే వదిలిపెట్టేద్దాం. కానీ అర్థం కావడానికి కోసం కొన్ని చెప్పాల్సొస్తుంది. మనకున్నంతలో మనం తిందాం ప్రస్తుతం. అదే ఇతరులకు ఏదైనా సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్తారు సార్. నీకున్నంతలో శక్తి ఉందా? జ్ఞానం ఉందా? నీ దగ్గర ధ్యానం ఉందా? ఏది ఉంటే అది ఇతరులకి ఇతరులతో షేర్ చేసుకో. అంతేగాని మొత్తం అంతా వాళ్ళకి రాసిమ్మని, నీ ఆస్తులు కోల్పోమని గురువులెప్పుడు మనకు చెప్పరు. మనం పైత్యం చేసి, మనకు రకరకాలుగా అట్లాంటివన్నీ చేసి, తిక్క తిక్క పనులు చేస్తే దానికి ఎవరు బాధ్యులు కారు. కానీ మనం చేసి, మన సంస్థను, మన గురువులను మనం అనడం చాలా చాలా తప్పు. ఏదైనా సరే. అహా! ఆకలవుతుంది కదా! ఎలాగో అతిగా తినడం, నోరుంది కదా! అని అతిగా మాట్లాడడం, ఏదేదో ఆలోచించడం, ఊహించడం, ఇదంతా శాశ్వత మంచిగా కాకుండా పరమార్థం లేకుండా జీవించడం అది. ఇదంతా మనం అలాగే చేస్తూ ఉంటామండి. మనకు ఎలాగ పడితే అలాగా ఎవరిని పడితే వాళ్ళని నిందలు వేయడము, లేదా మాట్లాడుకోవడము, ఇలాంటి పొరపాటుతో కూడా ఇంతకుముందు చేస్తూ ఉన్నా, చేసేవాళ్ళున్నా కూడా ఇప్పుడు ధ్యానంకి ఒక ఆధ్యాత్మిక చింతన మార్గంలోకొచ్చిన తర్వాత మనుషులలో చాలా చాలా మంచి మార్పు వస్తుంది. అందుకే ఒక సజ్జనులతో కూడి మంచి మంచి వాక్యాలు వినమని మనకు ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉంటారనమాట. ఇదంతా అర్థమే లేదు. పరమార్థం ఎలా వస్తుంది? మనం ఇలా జీవిస్తే దానికి అర్థమే ఉండదు. అలాంటప్పుడు ఇంక పరమార్థం ఏదొస్తుంది? ఇదే లేనప్పుడు ఇంకా అలా ఏదొస్తుంది? మన వర్తమాన జీవితం బహుమానంగా ఉండాలి. మన భవిష్యత్తు బంగారంగా ఉండాలి. మన వర్తమానాన్ని అలంకరింప చేయాలి అంటే శాశ్వతంగా మన భవిష్యత్తు కూడా అలంకరింప చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు జీవితంలో హాయిగా, ఆనందంగా అర్థం, పరమార్థంతో జీవిస్తావో భవిష్యత్తు ఆటోమేటిక్‌గా బావుంటుంది. అంతే కదా! ఈరోజు నువ్వు సంపాదించినట్టు ఖర్చు పెట్టుకుంటే భవిష్యత్తులో ఏముంటుందంటే నీ దగ్గర ఏమీ ఉండదు. మంచిగా నువ్వు సంపాదించుకొని, దాంట్లో కొంచెమైనా సరే పొదుపు చేసుకొని, కొంచెమైనా దాన ధర్మాలు చేసుకుంటూ, నీ జీవితాన్ని కూడా నువ్వు హాయిగా పరిపూర్ణంగా నువ్వు మంచి మార్గంలో జీవిస్తే, తరువాత కూడా నీకు మంచే జరుగుతుంది. ఇది అన్నిటికి మనం వర్తించుకోవచ్చనమాట. అర్థం, పరమార్థం లేకుండా జీవిస్తున్నావేంటి అని అంటాం చూడండి. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా! ఏదో కష్టం వచ్చింది. మందు తెచ్చుకొని తాగుతారు. నా సమస్యలు మర్చిపోవడం కోసం అంటారు. చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు కదండీ! ఆ జీవితాలు ఎంత నరకం అంటే అంత వాళ్ళ ఇంటి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఏమీ ఉండదు. కానీ వీళ్ళు సంపాదించినట్టు తాగడము, తినడము, ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. కుటుంబం ఎలా జరిగిపోతుందో, ఎలా అని ఆలోచిస్తే ఇలాంటి వాటికి లోను కారు. కానీ అంత జ్ఞానం అనేది ఉండకుండానే అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటామనమాట. ఇదంతా కూడా ఆ జీవితాలకి అర్థం ఉండదు. పరమార్థం అస్సలే ఉండదనమాట. కాబట్టి ఏదో కష్టపడి తెచ్చుకొని, నా సమస్యలు ఇవన్నీ తీరిపోవడానికని చేస్తారా? అప్పుడు మాత్రమే తీరిపోతాయా? నీకు ఆ మైకం ఉండేంత వరకు మర్చిపోతావు అంతే. గుర్తుండదప్పుడు. తర్వాత వెంటనే గుర్తొచ్చేస్తాయి. ఏవి వెళ్ళిపోవండి. నువ్వు దాన్ని పక్కకు తీసేసి, పెట్టేసి కాసేపు ఉండొచ్చు. ఆస్తులైనా, అప్పులైనా నీ వెంటనే వచ్చేస్తాయి. ఆస్తయినా నీ వెంటనే రావాలని కోరుకుంటావు గదా! కష్టాలు, సమస్యలు గూడా అలాగే వస్తాయి. కాబట్టి మనము వాటి నుంచి పారిపోవడం కాదు, వాటి నుంచి ఎదుర్కొని, వాటిల్ని తెలుసుకొని మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అది మళ్ళీ మన చేతుల్లోనే ఉంటుంది.
కాబట్టి ఇదంతా కూడా ఆకలి జంతువులను రుచి కోసం, ఆహారం కోసం, రకరకాల వెరైటీస్ కోసం వాటిల్ని చంపి తినడం సరైనదా? మన ఆహారం కోసం. అస్సలు అందులో అర్థం అనేదుందా? నువ్వు పండగ పేరుతో, మొక్కుబళ్ళ పేరుతో ఈరోజు ఇల్లు, వాకిలి పరిశుభ్రంగా అలుక్కొని, చేసేసుకొని పొరపాటుతో కూడా నీచు తేవద్దు అంటారు. ఎందుకంటే మంచిది కాదని. ఆ నీచుని మరుసటి రోజు తెచ్చి, ముందు రోజంతా పూజలు జేస్తాము. మరుసటి రోజు ఉదయాన్నే తెచ్చి, ఇంకా ఆ రోజు ఉదయం నుంచే ప్రాతకాలం నుంచి ఇది మొదలుపెట్టింటారు. అది మరుసటి రోజు నీచే గాని అదేమన్నా అమృతం అయిపోతుందా? అయిపోదండి. కానీ మన మనసు ముందు రోజు ఉన్నంత ఆధ్యాత్మిక చింతన అది ఉండదు భక్తి. అప్పుడే తగ్గిపోతుంది. ఇంక వెంటనే ఇట్లా పడిపోతా ఉంటాం. ఇట్లాంటివి చేస్తే మన జీవితాలకి ఏమైనా సరే అర్థం ఉంటుందా? ఉండదు. అస్సలుండదు. అందులో అర్థం లేదు, పరమార్థం లేదు. ఇదంతా కూడా ఎంత మనకి ఆయన స్వతహాగా మనం కూడా ఆహ్, బ్రాహ్మిన్స్ కాబట్టి ఆల్రెడీ ఈ జన్మలో కాదు. ఆయన గత జన్మలు ఎన్నో జన్మల నుంచి చేస్తేనే ఆ రకంగా ఆయన గురుస్థానం ఉండి ఈరోజు ఇంత వేల లక్షల మంది ధ్యానులు శాకాహారులుగా మారారు. మాంసం తినేవాళ్ళంటే ఆషామాషి కాదండి. ఒక్క మనిషి చెప్పినారు, వాళ్ళు మారినారంటే ఎంత అదృష్టమో అసలు అంత గొప్ప ఆనందంగా ఫీల్ అవుతాం. అట్లాంటిది నిజంగా "నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదయ్యా! మాంసం తినొద్దు చాలు. తినలేదంటే ఎంత సంతోషమో, లేదా తింటూ ఉండి మానేసానంటే శభాష్ అనేసి క్లాప్స్ కొట్టించి వాళ్ళందరితో ఎందుకంటే ఈరోజు నీ నుంచి జంతువులు ఎంత ఆనందపడిపోతున్నాయో, ఎన్ని వేల జంతువులను రక్షించబడతాయో మనం తినడం మానేస్తే. ఇలా అంతా మనకు చెప్పేవాడు. కొందరు లాజిక్ అతి పాయింట్ మాట్లాడారు. మనం తినకుండా ఉంటే అవెంత పెరిగిపోయి అసలు ఆహ్, భూమి ఇదంతా ఎక్కువైపోతాయి గదా! పుట్టింది అవి ఉండేదే మనం తినడం కోసం గదా! అని వీళ్ళు అతి మాటలు మాట్లాడుతా ఉంటారండి కొందరు. వాళ్ళకి మనం సమాధానము చెప్పాలి. వింటే పర్వాలేదు. వినకుంటే వెంటనే మనం పక్కకొచ్చేసి తొందరగా శాకాహారిగా మారాలనే సంకల్పంతో అనుకోవడం తప్పనిచ్చి, వాళ్ళని ఏం చేయలేం. ఎందుకంటే మేము చూస్తా ఉంటాం. ర్యాలీల్లో పోయినప్పుడు మాట్లాడుతా ఉంటారు. బయట ఏదైనా సరే ఆహ్, మన మీద సెటైర్‌లు వేస్తూ ఉంటారు. కానీ ఏది పట్టించుకోకుండా మన గురువుగారు చెప్పింది మనము కనీసం మనకు చేతనైనంతైనా సరే ప్రచారం చేయడం మన మన కర్తవ్యం అంతే. కాబట్టి ఈ జంతువుల్ని ప్రేమించడం అంటే మన గురువుగారు చెప్పినంతగా ఎవ్వరు చెప్పిండరండి. అంతగా ఆయన స్వయంగా ఆయన చేసి చూపిస్తూ, ఆయన అనుభవిస్తూ మనందరితో చెప్పిస్తాడు. ఆల్రెడీ నాకు జంతువులంటే ఇష్టం కాబట్టి నాకింకా కొంచెం ఎక్కువగా ఇష్టమనమాట. ఈ జన్మలో అదృష్టవశాత్తు శాకాహారి ఇళ్ళలోనే పుట్టాము. అది సరే. కానీ జన్మలలో ఎన్నో నేను చేసుంటాం. బాగా చేసుంటాం పాపాలేం తక్కువ చేయలేదు. అందుకే ఈ రోజుల్లో ఎప్పుడైనా కొన్ని బాధలు, కొన్ని అనారోగ్య సమస్యలు నాకు వచ్చాయి. వచ్చినప్పుడు నేను అదే అనుకుంటా. ఏదో చేసుంటాను. దానికి ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాము అంటే కారణం గ్యారంటీగా ఉంటుంది. దాని నుంచి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకోవడం, ఆ తప్పులు మళ్ళా చేయకుండా చూసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటామండి. ఈడ మేము చెప్తున్నాం కదా అనేసేసి మమ్మల్ని కొందరు అంటా ఉంటారు. ఇప్పుడంటే సరే తెలీదు. ఒకప్పుడు తెలియకుండానే ఎన్నో తెలుసు. ఇప్పుడు తెలుసుకున్నాం. తెలియకుండా ఉన్నప్పుడు ఎన్ని జన్మలు ఎన్ని చేసుకున్నామో. కాకపోతే ఇప్పుడు శాకాహారి ఇళ్ళలో పుట్టి ఇప్పుడు తినలేదు. మేం కాదు గొప్ప. తింటూ మానేస్తున్న వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ పాదాలకి వందనాలు. అది గొప్పతనం. కాబట్టి ఇలా ఈరోజు వందల, వేల, లక్షల మంది ధ్యానులు శాకాహారులుగా మారారు అంటే అది మన పత్రి సార్ చూపించిన బుద్ధ భగవానుడు ఎంతమందో గురువులు ఎంతోమందో చెప్పినా కూడా మన పత్రి సారు ఎన్నో మాటలు, కష్టాలు, నష్టాలకు ఓర్చి ప్రతి ఒక్కరితో అది నేర్పించి సారు ఆయన డ్యూటీ ఆయన చేస్తూ వచ్చారనమాట. ఇదంతా కూడా మన నోటి రుచుల కోసము జంతువులను చంపి తినడం ఎంతవరకు సరైనది? మనమే క్వెషన్ మార్క్ చేసుకుందాం. ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా అది మనకి బుర్రలకు తట్టిందనుకోండి, ఎప్పుడైతే నీ బిడ్డకు కొంచెం అనారోగ్యం అంత వచ్చింటే, అంత జ్వరం వస్తేనే ఎంత విలవిలలాడిపోతావు. అక్కడికి పోయిన తర్వాత చిన్న బిడ్డకి ఇంజెక్షన్ వేస్తూ ఉంటే చూడాలంటే కళ్ళల నుంచి నీళ్ళొచ్చేస్తాయండి. కానీ అది ఏసేదెందుకు? వాళ్ళ టీకాలు, వాళ్ళ దానికోసం అది. మనం చూస్తూ ఉంటే అర్థమైపోతా ఉంటుంది. అలాంటిది ఆడ తిన్నారంటే ఇంక ఎంత బాధైతుందంటే, అక్కడ నీకు విచక్షణ లేదు, ఎరుక లేదు. నీకక్కడ అజ్ఞానంతో ఈ పనులన్నీ చేస్తున్నారు. తెలుసుకున్నాక కనీసం అప్పటినుంచైనా సరే మానేస్తే అందరికి కూడా మీ పాదాలకి వందనాలు.
మీకు కాదు, మీ పాదాలు అంత గొప్ప మహానుభావుని చెప్పిన దానికి మనం అంతైనా సరే ఆచరించాం. ఇదంతా శాశ్వతంగా అర్థం లేదు, పరమార్థం ఉండదు. అలాగే శాశ్వతం తీసుకుంటే పునరపి జననం, పునరపి మరణం. నీవు హింసలో ఉంటే క్రూరంగా నువ్వు హింసలో ఉంటే క్రూరంగా ఇదంతా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటావన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆ హింస నుంచి అహింస వైపు నువ్వు వస్తావో, అప్పుడు నువ్వు హాయిగా సాధువుగా మారిపోతావు. నీ ప్రవర్తనలో కూడా మార్పొస్తుంది. నీలో ఆలోచన, ప్రవర్తన అన్నిట్లో కూడా తేడా వచ్చేస్తుందండి. సాధువుగా ఉన్నాడు. సాధువుగా అయి తీరాలి. గ్యారంటీగా ఒక మనిషి ఎన్నో జన్మల్లో ఎన్నో రకాలుగా క్రూరంగా ఆయన జన్మలు తీసుకొని చంపాము, చంపబడ్డాము, అన్నీ చేస్తూ వచ్చాం. కానీ తర్వాత సాధువుగా అయి తీరాలి. సాధువుగా ఉన్నవాడు సంత అయి తీరాలి. ఎందుకు? కొంచెం కొంచెమైనా మార్పు రావాలి. లేకపోతే అలాగే ఉన్నామనుకోండి, ఇంక మనకి జంతువులకి పెద్ద తేడా ఉండదంటారు చూడండి. అవే నయం అనిపిస్తది ఒక్కొక్కసారి. కాబట్టి హింస వదిలిపెట్టినప్పుడు సాధువవుతాడు. ఎప్పుడు మనము హింస వదిలిపెడతామో, ఎప్పుడైతే ఒక మంచి ఆధ్యాత్మిక చింతన మార్గము దొరికిందో, మన గురువుగారు అట్లాంటి వాళ్ళు దొరికి చెప్పారో, అప్పుడు ఆ హింస వదిలిపెట్టేస్తామండి. లేకపోతే అంతవరకు మనం హింసతో ప్రవర్తిస్తూ ఉన్న వాళ్ళమే. హింస వదిలిపెట్టినప్పుడు సాధువవుతాడు. హంస అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు సంత అవుతాడు. ఈరోజు ప్రతి ఒక్క మాస్టర్, ప్రతి ఒక్క ధ్యాని ఈ ఈ కోవకు చెందిన వాళ్ళే. సంతులే. ఎందుకంటే అంత గొప్పగా వాళ్ళు అహింసా మార్గంలో జీవిస్తున్నారు. కొందరు అంటూ ఉంటారండి, ధ్యానం చేసిన వాళ్ళు తినకుండా ఉన్నారా అని. ఎవరో ఒకరో ఇద్దరో ఎవరన్నా తప్పు చేస్తున్నారేమో తెలీదు, చేశారో తెలీదు. వాళ్ళని పట్టుకొని మనం అందరిని ఒకే రీతిగా, అందరిని ఒకటే ఘాటికి కట్టేయడం సరైనది కాదు. వాళ్ళది వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ కర్మను అనుకోవాలి అంతే. ఎవ్వరు గూడా చెయ్యరు ఆ పని. తెలుసుకున్న తర్వాత. తెలియక ముందు చేస్తూ ఉంటారు. కాబట్టి షడ్దర్శనాలలో వైశేష వైదేశికము ఇదంతా అని ఉంది. ధర్మం గురించి యతోభ్యుదయ నిశ్రేయస్ సిద్ధిః సధర్మః. యత్ అంటే దేని వల్లనైతే అభ్యుదయం అంటే పురోగతి. నిశ్రేయస్ అంటే మోక్షము, శాశ్వతమైన పురోగతి. సధర్మః అంటే దాన్ని ధర్మం అంటారు. దేని వల్లనైతే నువ్వు పురోగతి, మోక్షము, శాశ్వత మార్గమైన దాన్ని సాధిస్తావో, అవలంబిస్తావో దాన్ని ధర్మం అంటారు. కాబట్టి వర్తమానంలో పురోగతి, శాశ్వత మోక్షంగా లభిస్తాయో దాని పేరు ధర్మం. ఎప్పుడు? ఇప్పుడు వర్తమానంలో మనం ఈ పురోగతిని సాధిస్తున్నాం. ఊరికేనే ఏం రావడం లేదండి. ఎంతో సాధన చేసిన తర్వాతనే మనిషి సాధన, శోధన అయిన తర్వాతనే ఒక మార్పనేదొస్తుంది. ఊరికనే వచ్చిన వెంటనే ఎవరిలలో మార్పు రాదు. ఏదో అలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటారు. కానీ నిరంతరం ఆ మార్గంలోనే ఉండాలి. వర్తమానంలో పురోగతి, శాశ్వత మోక్షము లభిస్తాయో దాని పేరు ధర్మము. కేవలం అభ్యుదయం ఉండి నిశ్రేయస్సు లేకుంటే అది ధర్మం కాదు. కాబట్టి నిశ్రేయస్సు, అభ్యుదయం లేకపోతే అది ధర్మం కాదు. 2 ఉండాలి. మనకి ధర్మం ఉండాలి. దాని వల్ల ప్రయోజనము ఉండాలి. ఏది ఒకటుండి ఒకటి లేకపోతే ఏది ఉండదు. కాబట్టి సంసార పక్షంగాను ఉండాలి. నిర్వాణ పక్షంగాను ఉండాలి. దాని పేరు ధర్మం. మనకు అందుకే సంసారంలోనే నిర్వాణం. నిర్వాణంలోనే సంసారం. సంసారం చేస్తూ ఉన్నవాడు ఇయన్నీ వదిలిపెట్టాలని లేదు. అయన్నీ వదిలిపెట్టేసేసి సంసారం ఒక్కటే పట్టుకోవాలని లేదు. రెండిట్లో ఉండాలి. ఆధ్యాత్మికత, భౌతికత 2 సమంగా తీసుకొని సమస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనిషికి, మనసుకు, ఆత్మకి అన్నిటికీ ఆనందం అనేది దొరుకుతుంది. లేకపోతే ఒకటుండి ఒకటి లేకుండా అంటే సరిగా ఉండదనమాట. కాబట్టి దేని వలనైతే అభ్యుదయం, నిశ్రేయస్సు లభిస్తాయో దాని పేరు ధర్మం. దేని వలనైతే అభ్యుదయము, నిశ్రేయస్సు లభించదో దాని పేరు అధర్మం. మనము అధర్మంలో ఉన్న ధర్మం వైపు అడుగేసి ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. చేస్తూ వస్తారు కూడా తర్వాత కూడా. ఎందుకంటే ఈరోజు వచ్చేసాం కదా అని మనం సంతోషపడుతున్నాం. రాలేని వాళ్ళ కోసం ఈ ధ్యానాలు, ప్రచారాలు, ర్యాలీలు ఇవన్నీ మనం చేసేదన్నమాట. కాబట్టి ఏది అయినా సరే మనం చూడకూడనివి, తెలవకూడనివి, మాట్లాడనకూడనివి ఇవన్నీ కూడా చేయకూడదు. అవసరం లేనప్పుడు. అలాగే ధర్మం అంటే చేయవలసింది, మాట్లాడవలసింది, చేయవలసింది. అధర్మం అంటే నువ్వు ఏది చేయకూడదో తెలుసు. ఏం చేయాలో కూడా తెలుసు. కానీ తెలిసి కూడా ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ ఉంటాం. తెలిసినా తెలియనట్టు నటిస్తాం.
కొన్ని చోట్ల తెలియకున్నా కూడా తెలిసినట్టు నటిస్తాం. మనది మనకే అర్థమైపోతుందండి. ఎవ్వరు మనకు చెప్పాల్సిన అవసరమే లేదు. నీ అంతరాత్మ నీకు చెప్పేది నువ్వు వినగలిగితే మనకే అర్థమైపోతుంది. కొన్ని ఏదైనా విషయాలు తెలియకుండా కూడా లొడ 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 మాట్లాడేస్తాం. నాకే తెలుసు అన్ని విషయాలన్నట్టు. అది తప్పు. కొన్ని చోట్ల తెలిసినా కూడా మౌనంగా ఉంటారు. ఎందుకంటే నేనెక్కువ మాట్లాడనండి. నాకు సైలెంట్‌గా ఉండడం అది తప్పే. తెలిసినప్పుడు తెలిసినట్టు చెప్పాలి. తెలియకుంటే తెలియలేదని గమ్మునుండాలి. తెలిసింది చెప్పకపోయినా తప్పే. తెలియంది తెలుసని చెప్పినా మంచిది కాదు. తప్పొప్పులు ఎంచడం అనేది కాదండి. ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి దానికలా చెప్తారంతే. అవసరమైన చోట నువ్వు మాట్లాడాలి. అనవసరమైన చోట మాట్లాడకుండా ఉండడం కరెక్ట్. ఎంత ఎరుకతో ఉండాలంటే చాలా చాలా ఎరుకతో ఉండాలండి. అది మన సార్ దగ్గరే నేర్చుకోవచ్చు. సారు ఇక్కడికొచ్చినప్పుడు నేను గమనిస్తా ఉంటామనమాట. ప్రొద్దుటూరుకొచ్చినప్పుడు చాలా సార్లొచ్చాడు. సా చాలా చాలా సార్లతో అనుభవాలు అవన్నీ ఉన్నాయి. ఫ్యాన్ చూస్తారు. ఇలా ఊరికనే స్విచ్ చూస్తారనమాట. ఎక్కువ స్పీడ్ పెట్టాలన్నప్పుడు మనమైతే ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెట్టు ఇవన్నీ మాట్లాడే మాటలుంటాయి కదా! ఇయన్నీ ఏమి ఉండకోకుండానే సైగలతోనే ఎన్ని సార్లు సార్ మౌనంగా ఉన్నప్పుడంటే సరే, మౌనం లేనప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాల్సొస్తుందో భలే అర్థమైతుంది సారు కంటిన్యూగా జోక్స్ వేయడంలో సార్ అలాగే ఉంటాడు. ప్రతి ఒక్క జ్ఞానం నేర్పించడంలో సార్ దగ్గర అలాగే ఉండాల్సొస్తుంది ఎరుకతో. మనం వడ్డించేటప్పుడు పొరపాటుతో ఇట్లా వడ్డించేప్పుడు కరెక్ట్‌గా వడ్డించాలి. పొరపాటుతో కింద పడిందనుకోండి చుక్కలు చుక్కలు అలా, వెంటనే తీసి లాగి కొట్టేవాడు. ఎందుకంటే ఆయనకేం సరదా గాదు. "నువ్వు శ్రద్ధ ఇక్కడ పెట్టలేదు. నువ్వు వేరే చోట ఏదో ఆలోచిస్తున్నావు. ఇక్కడ అదే జాగ్రత్తగా ఉండి చేస్తే కరెక్ట్‌గా ఉంటుంది." ఆ పనితో మనకు మొత్తం సెట్ అయిపోతా ఉంటుంది. మనం ఎలా చేస్తున్నామో, ఎలా ఉండాలనేది. చాలా 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 ఉన్నాయండి. అలా జరుగుతూ ఉంటాయన్నమాట. అట్లా సార్ అదే చెప్తా అంటారు. ఏవి మనకు చేయాలో అవి చేయాలి. ఏవి చేయకూడదో చేయకూడదు. పనులైనా, ఆలోచనలైనా, మాటలైనా చేయవలసినవి చేస్తే నువ్వు ధర్మంతో ఉన్నావు. చేయకూడనివి చేస్తే అధర్మంతో ఉన్నట్టన్నమాట. అంతే. చేయవలసినవి చేస్తే మంచి ఫలితాలు పొందుతాము. ఏది చేయాలో అది చేసి మంచి ఫలితాలు గ్యారంటీగా పొందుతాం. ఏవి చేయకూడదో కూడా చేసినామనుకోండి, దానివల్ల ఏం పొందుతాం? ఏది చేస్తే అదే పొందుతాం గాబట్టి, మంచి చేస్తే మంచి పొందుతాం, చెడు చేస్తే చెడు పొందుతాం. అంతే గదా! ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది గాబట్టి, నువ్వు ఏది వేసినా, ఇక్కడ చెడు చేసినా నాకు మంచే జరగాలని కోరుకోవడం స్వార్థం, నిరర్ధకం. అసల దాని వల్ల అర్థమే లేదు. కాబట్టి నువ్వు కోరుకున్నా, కోరుకోకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, నువ్వు ఏది చేస్తే అది నీకు ఫలితం గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు బ్యాంక్‌లో డబ్బులు ఈరోజు ఏస్తాము ఒక రూ. 1,00,000 నువ్వు నాకు వడ్డీ రావాలి, నాకు రావాలి, ఇంత రావాలి, అంత రావాలన్నా రాదు. అసలు రావద్దు, రాకపోయినా పర్వాలేదన్నా గూడా రాకుండా ఉండదు. నీకెంత రావాలో అంతొస్తుంది. మంచైనా, చెడైనా గూడా అలాగే వస్తుంది. కానీ మనం మాత్రం మంచిని తీసుకోవడానికి ఇష్టపడతాం. చెడుని తీసుకోవాలంటే చాలా చాలా భయపడతాం, బాధపడతాం, తిడతాం, ఎన్నో చేస్తా ఉంటాం. కానీ మనం చేసుకునేదే మనకొచ్చిందనేది మాత్రం మన బుర్రకు తట్టదండి. ఎందుకు? ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి అలవాటయిపోయింది మనకి. ఫస్ట్ నుంచి కూడా అలవాటయిపోయింది. అలా అయిపోయి ఈ రోజుకి మంచి జరుగుతున్నా కూడా గుర్తించలేని స్థితిలోకొచ్చేస్తారు ఒక్కొక్కసారి. అందుకే ధ్యానం చేసి ఈ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు చాలా చాలా తెలుసుకోవచ్చండి. ఇదంతా కూడా మనం మంచి చేయాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు కాదు. ఎప్పుడూ మంచే చేసి మంచి ఫలితాలను నువ్వు ఆశించాల్సిన అవసరమే లేదు. మంచే జరుగుతుంది. కాబట్టి ఏది తినాలో అది తింటే ధర్మం. ఏవి తినకూడదో అది తింటే అధర్మం. నువ్వేం చేయాలో చేస్తే ధర్మం. నువ్వేం చేయకూడదో అది చేస్తే అధర్మం. కాబట్టి మనకు తెలుసు. ఏమి చేయాలనేది తెలుసు. ఏమి చేయకూడదనేది తెలుసు. కానీ తెలిసి కూడా చేసినామనుకోండి, దానికి కూడా మనకి శిక్షణ ఇచ్చేంత వరకు ఇస్తారు. తర్వాత శిక్ష కూడా ఉంటుందనమాట. కాబట్టి మనం ముందే తెలుసుకొని, మనం జాగ్రత్తగా ఉంటాం కూడా. ఎందుకు? జ్ఞానం తోడుంది కాబట్టి, ఆల్రెడీ ఆ మార్గంలోనే ఉన్నాం గాబట్టి, లేని వాళ్ళకైతేనే బాధైతుంది. మనం కూడా ఒకసారి అలా ఉన్నా, వెంటనే మన గురువులో, ఫ్రెండ్సో ఎవరో ఒకరి ద్వారా మనకి మళ్ళా చక్కబడిపోతుందండి. పక్క వాళ్ళకు మంచి జరగాలని ఆలోచించగలగాలి గానీ, పక్క వాళ్ళు చెడిపోతే బాగుండు, నాశనం కావాలా ఇలాంటివి కాదు అనుకోవాల్సినవి. సార్ ఎంత నిక్కచ్చిగా చెప్తున్నాడంటే, అంత నిక్కచ్చిగా చెప్తున్నాడు. ఏమి సినిమాలలో పెడితే జోక్స్‌గా నవ్వుకుంటాం, మాట్లాడుతూ ఉంటాం. మన మనసులలో కూడా ఒక్కోసారి అలా ఆలోచిస్తా ఉంటామేమో అనేసి. కాబట్టి మంచివాళ్ళు పక్క వాళ్ళు
ఏమి మనకు రాదు. వాళ్ళకి మంచొచ్చినా, చెడొచ్చినా మనకేం రాదు. కానీ మంచి జరిగితే మంచిది. కోరుకోవడంలో నీకు తప్పు లేదు. కోరుకునే దాంట్లో నీకేం లాస్ రాదు. నష్టం రాదు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలనే కొటేషన్స్ ఇప్పుడు వస్తున్నాయి. పెద్దవాళ్ళు కూడా అదే చెప్తున్నారు. నువ్వు మంచే తలుచు నాయన. మంచిగానే జరుగుతుందనేసి. యద్భావం తద్భవతి. ఇలాంటివన్నీ ఊరికే ఏది రాలేదండి. నువ్వు శాశ్వతంగా నువ్వు ఆ స్థితిలో ఎప్పుడైతే ఆ మార్గంలో ఉన్నావో గ్యారంటీగా అన్నీ అలాగే జరిగిపోతుంటాయి. అందరూ బాగుండాలని కోరుకోవడం, అందరూ అందరూ బాగుండాలని కోరుకోవడం నిశ్రేయస్సు అవుతుంది. పక్క వాళ్ళకి చెడు చేయడం వల్ల ఇప్పుడు నీకు మంచి జరగొచ్చు. కానీ అది తాత్కాలికం. ఎప్పటికైనా అది మంచిది కాదు. ఒక్కోసారి మనకు తెలియకుండానే అవతల వాళ్ళని కోపంతో ఉన్నప్పుడు వేరేగా కోరుకుంటాం. దానివల్ల ప్రయోజనం లేదు. నీకేమీ రాదన్నమాట. హ్మ్. ఒక మగవాళ్ళే ఉన్నారు. ఎన్నో సార్లు చెప్పాడు జోక్స్ ఒక ఆయన సార్ ఉదాహరణలతో. ఎంతో కామంతో ఉండి అవతల వాళ్ళని రేప్ చేసి ఇలాంటివన్నీ చంపేస్తూ ఉంటారు. ఎలా? అది ఎలా మంచిదైతుందంటే అస్సలు మంచిది కాదు. ఒక మగవాడు కామతృష్ణతో ఆడవాళ్ళని రేప్ చేస్తాడు. అప్పటికి వాడి కోరిక తీరుతుంది. కానీ కొన్ని జన్మల వెనక్కి వెళ్ళిపోతాడు. మోసం చేసినా కూడా ఇంతే అనేసి చెప్తున్నారనమాట. ఏదైనా సరే ద్రోహం చేసినా, మోసం చేసినా, అవతల వాళ్ళని పాడు చేసినా, ఏది చేసినా కొన్ని జన్మలు వెనక్కి ఎళ్ళిపోతాయి. మళ్ళీ తెలుసుకోవడానికి ఇప్పుడు ఈరోజు మనము 10థ్ క్లాస్‌కొచ్చిన తర్వాత ఆడు సరిగ్గా ఫెయిల్ అయితే ఆ సంవత్సరమే చదివి మళ్ళీ పాస్ కావచ్చు. అలా గాకుండా నువ్వు మళ్ళా ఎల్‌కేజీ నుంచో, ఫస్ట్ నుంచి చదువు అన్నారనుకోండి, మన వయస్సు సగం అయిపోతుంది. అసలింకా ఎలా ఉంటుందంటే, అట్లే ఉన్నాయి మన జన్మలు గూడా. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఎరుగుతూ ఉండాలనమాట. హ్మ్. ఇలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల మీద అజమాయిషి చెలాయిస్తారు. నేను చెప్పినట్లే వినాలని. అప్పుడు వాళ్ళ ఇగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. తర్వాత పిల్లలు కూడా పెద్దవారైన తర్వాత, వీళ్ళు ముసలివారైన తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళని బయటకి వెళ్ళ పెద్దవాళ్ళను వెళ్ళగొట్టడం ఇయన్నీ చూస్తూనే ఉంటాం. ఏవంటే అప్పటికప్పుడు కొందరిలో ఉంటుంది ఆ కోరిక. ఇగో సాటిస్ఫాక్షన్. తర్వాత గ్యారంటీ‌గా దానికి ఫలితాలనేది పొందుతూ ఉంటారనమాట. ఎవరు గుప్పిట్లో ఉంచుకోవడం మంచిది కాదు. ఎవరికి వారు స్వతంత్రంగా జీవించాలి. అందరూ కలిసే ఉండాలి. ఇలా కాకపోతే వ్యతిరేకంగా ఉంటే అప్పటికి అది అర్థవంతంగా ఉంటుంది. సారు ఎవరిష్టం వాళ్ళదని చెప్తున్నాడు కానీ ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కావచ్చు. కానీ అందరూ కలిసే ఉండాలి. ఐకమత్యంతో ఉండాలి. కొన్నిసార్లు మనం చెప్పింది గూడా వాళ్ళకు నచ్చకపోవచ్చు. అలానే ఎవరిని ఇక్కడ ఇంట్లో గూడా, కుటుంబంలో గూడా మనం గమనిస్తూ ఉంటే అండి, తిక్క పట్టేస్తుంది. అసలు ఒకసారి వెంటనే సార్‌ని గుర్తు చేసుకున్నామనుకోండి, మన సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు చాలా కొంచెం ఆలోచిస్తున్నామంటే ప్రశాంతత దొరుకుతుందండి. నేను గమనిస్తూ ఉంటాను. సార్ ఎందుకు చెప్పినాడంటే ఇందుకోసమేనేమో. మనం చెప్పేది వాళ్ళకి నచ్చకపోవచ్చు. తర్వాత వాళ్ళు మళ్ళీ చెప్తారు. నువ్వు చెప్పింది కరెక్టే అనేసి మళ్ళీ చెప్తారు. అదొస్తుంది. అది గూడా వస్తుంది. ఎందుకంటే అది గూడా జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ అప్పటికి వాళ్ళు ఏదో మనం చెప్పిందే జరగాలని అనుకున్నాం అనుకుంటారు. కానీ తర్వాత అరే! ఎందుకోసం చెప్పారని వాళ్ళకి పైకి చెప్పకపోయినా లోపల అర్థమవుతుంది. అది మన విషయంలో అయినా, పిల్లల విషయంలో అయినా. వాళ్ళకి మనం మీద అనిపించొచ్చు. మనకు వాళ్ళ మీద అనిపించొచ్చు. అలా అని అలాంటప్పుడు కుటుంబాలు, మనుషులు, వ్యక్తులు దూరం అయిపోతే మంచిది కాదు. అందరూ బాగుండాలి. కలిసిమెలిసే ఉండాలి. కానీ ఎవరి మీద బలవంతంగా ఏవి వద్దు అనేసేసి. పెట్టడాలు వద్దు, నిందలు పడడము వద్దు. చాలా చాలా సార్ ఒకసారి ఇక్కడికొచ్చేటప్పుడు పిరమిడ్ ఓపెనింగ్ అండి. దొరసనపల్లిలో ఒక పిరమిడ్ ఇక్కడ ఓపెనింగ్స్‌కొచ్చినప్పుడు మమకారం, అహంకారం దాని గురించి అడిగితే సార్ చెప్తాడు. మమకారం ఇంకా డేంజర్ మేడం అంటారనమాట. సార్ నాకు చాలా చాలా అతి మంచితనం ఎక్కువతో నన్ను చాలా చాలా సఫర్ అయితాను సార్. కొన్ని విషయాలు నాకు తెలుస్తోంది. కానీ అది ఎట్లా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా ఎరుగుతూ ఉంటూ. అంతేకాని హ్మ్. ఏం తక్కువ గాదు. అహంకారం కంటే కూడా ఇది తక్కువ కాదు. అలా మనల్ని పడేస్తుంటుంది. 2 జాగ్రత్తగా ఉండాల్సిందేను సార్. ఎప్పుడూ అన్నిట్లో ఉండాలి. కానీ ఇది ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటారనమాట. ఎంతమందమైనా సరే, ఎన్నైనా సరే ఒక్కోసారి ఫేస్ చేయాల్సొస్తా ఉంటుంది. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారనమాట. ఇదంతా కూడా తెలుస్తుంది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఆధ్యాత్మికత. ఇది మనం అవసరమా అనంటే మనకు తెలుసు. లేకపోతే చావు అంటేనే భయము. దాంతోనే సగం మనిషి బ్రతికుండంగానే సగం చనిపోయినట్టు తెలుసుకోవాలంటే అంత భయపడిపోతూ ఉంటారనమాట. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఆధ్యాత్మికత. అదే పరమార్థం. భౌతికవాదం అర్థానికి దారి తీస్తుంది.
సరైన దానికి, సరికాని దానికి రెండిటికి స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత పరమార్థానికి దారి తీస్తుంది. సరైన అయిన పరమార్థానికి దారితీస్తుంది. మన స్పిరిచువాలిటీ సరైన విధంగా ఉంది. ఇది ఉంది కాబట్టి పరమార్థానికి దారితీస్తుంది. ఏది ఇక్కడ వేరేగా ఏది లేదు. చెప్పేది ఏం చెప్తున్నారో అదే చేస్తున్నారు. ఏది చేస్తున్నారో అదే ఆచరిస్తూ చెప్తూ చేస్తున్నాం కాబట్టి ఇది అర్థము ఉంటుంది. దీంట్లో పరమార్థము ఉంటుంది. ఇక్కడ చెప్పేది మాత్రం నేను ఇలా చెప్పి నా దగ్గరికి సిచ్యువేషన్ వచ్చేటప్పటికి నేను కొంచెం వేరేగా ప్రవర్తించాననుకోండి దానికి ఉండదు. నేను ఈడ చెప్పొచ్చు అప్పుడు చూడకపోవచ్చు ఎవరు. మనకి తెలుస్తుంది. మన అంతరాత్మ మనకి గ్యారంటీగా చెంపకు తీసి చెల్లని కొట్టినట్టే ఉంటుందండి అది. ఫేస్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడే మనలో మార్పొచ్చేసేసి దాన్ని క్షమాపణ వేడుకొని మళ్ళీ అది కాకుండా చేసినామంటే ఎంత ఆత్మానందం కలుగుతుందో. కాబట్టి ఏదైనా సరే హ్మ్. సరిగ్గానే దానికి రెండిటికి స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక పరమార్థానికి ఇదంతా దారి తీస్తుంది. కాబట్టి మన లోపల పర లోభాలు ఉన్నాయనుకుంటే పరమార్థికమే. ఇక్కడ చేసిన మంచి, చెడు అక్కడ అనుభవిస్తామంటే అది సరైన పరమార్థికమే. ఎక్కడైనా సరే ఏది చేస్తే 2 అనుభవించాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా ఉండమని సార్ మరీ చెప్తున్నారనమాట. ఊరికేనే ఈరోజు ఏదో అయిపోయిందే కదా అనేసేసి ఉండేదానికి లేదు జీవితంలో. ప్రతి నిమిషము మనిషి ఎరుకతోనే ఉండాలి. సరైన విధంగానే ఉండాలి. ఇలాంటివన్నీ కూడా నిరంతరం మనకి ఎరుకతో జాగ్రత్తగా ఉండి ఎరుకపరుస్తూ ఉంటారనమాట. అలాగే ప్రాపంచిక సత్యము, అర్థం, ఆధ్యాత్మికత సత్యం, పరమార్థం. ప్రాపంచికంగా మనం అర్థవంతంగా జీవించాలి. ప్రాపంచిక లేకపోతే మన అసలు జీవితం మనిషి లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా ఏం జీవించగలవు? కాబట్టి ఈ శరీరానికి, ఈ భౌతిక జీవితానికి గ్యారంటీగా ఒక అర్థం అనేది ఉండాలి. శరీరం లేకపోతే ఆత్మ ఎక్కడుంటుంది? ఆత్మ లేదు కదా! కాబట్టి ఆత్మకి సంబంధించింది ఆధ్యాత్మికత కాబట్టి అది ఉండాలి. 2 ఉండాలన్నమాట. ప్రాపంచిక సత్యము, అర్థం. అర్థవంతంగా ఉండాలి. ఆధ్యాత్మిక సత్యం అంటే ఏది నీకు తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మన దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు నా కోసం ధ్యానం చేయండి. నా ఆరోగ్యం బాగలేదని నా తల మీద చేతులు ఇలాంటివన్నీ సార్‌ని అడుగుతూ ఉన్నప్పుడు సార్ అనుకుంటావాడట. ఇన్ని నా కోసం మీ అందరి కోసం కాబట్టి మీరు చేసుకోవాలి. నేను చెప్తాను మార్గం ఇది అనేసి. అంతేగాని మీరు బాగుండాలి. మీకు ఆకలి తీరాలని నేను అన్నం తింటే నాకు తీరుతుంది గానీ మీకు తీరదు గదా! అలాగే ఇది కూడా. కాకపోతే ఇది ఇలా తిను, ఏదో ఇది తిను, అది తిను అని చెప్తారు గానీ సలహా. అలాగే మన దాంట్లో కూడా ఉండేది. ఎందుకంటే చాలా మంది చాలా ఉన్నాయి పేర్లు పెట్టి చెప్తే దాన్ని వేరేగా వస్తుందండి. కానీ మన స్పిరిచువాలిటీ దాంట్లో మార్గం చూపిస్తారు. అంతేకాని ఇక్కడ సార్ మహిమలు చూపించడు. అది తీయండి, ఇది బయట పెట్టండి, ఇది చూపిస్తేనే గొప్ప అని. ఏమనుకోకపోయినా పర్వాలేదు. నువ్వు ధ్యానం చెయి, కూర్చో, తెలుసుకుంటావు. నువ్వే చెప్పగలిగే స్థితికి నీకొస్తుంది. నీకు అర్థమవుతుంది. ఇన్ని ఏండ్లు కూర్చోలేక, చెయ్యక, తెలియక ఇతరుల మీద ఆధారపడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా మనం కొన్ని విషయాలు తెలియనప్పుడు అడగొచ్చు, తెలుసుకోవచ్చు. అవన్నీ వేరే విషయాలు. కానీ నేను బాగుండాలని నువ్వు ధ్యానం చెయి. నా వల్ల నాకు సంకల్పం పెట్టి మా కుటుంబం ఇలాంటివన్నీ మనకు కూడా జరుగుతూ ఉంటాయండి. అది చాలా నువ్వు తీసుకున్నట్టు కర్మలు అవసరం లేదు. వాళ్ళతోనే పేషెంట్లున్నారు. లేదా చిన్న బిడ్డలున్నారు. వాళ్ళు చేయలేరు. కష్టమవుతుంది. వాళ్ళు ఆ మార్గంలోకొచ్చి ధ్యాన మార్గంలోకి ఇలా చెప్పుకొని చేసుకోవచ్చు. అయిన తర్వాత బాగయిన తర్వాత అది మళ్ళీ ఇంకొక అనుభవానికి దారి తీసుకోవచ్చు. అంతేగాని వాళ్ళవి తీసుకొని నువ్వు నెత్తినేసుకోమని కూడా చేయరనమాట చెప్పకూడదు. ఇదంతా అవతలి వాళ్ళు ఎప్పుడు బాగలేకుండా మన దగ్గరికి వచ్చి రావాలా? అవసరం లేదు. వాళ్ళని వాళ్ళే స్వస్థత పరుచుకునేట్టుగా వాళ్ళని మనం ట్రైనింగ్ ఇవ్వాలనేసి సార్ చెప్పడం అన్నమాట. మన మీద ఆధారపడేట్టుగా మనం చేసుకోకూడదు. వాళ్ళకై వాళ్ళే స్వయంగా నిలబడేసేసి నేను ఈ సంకల్పం పెట్టుకున్నా, నేను ఇలా చేశా, ఇది నేను ధ్యాన ప్రచారానికి ఉపయోగించుకుంటాను అనే ఉద్దేశ ప్రకారం వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి. రాటుదేలాలి అన్నమాట అలా. ధ్యానం నేర్పించే వాళ్ళకి వాళ్ళు బాగుపరుచుకునేలా నేర్పించడం. ఎవరి మీద ఆధారపడకుండా ఇలా చేయాలన్నమాట. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దాంట్లో హీలింగ్ ఇలాంటివన్నీ ఎక్కడా లేదు. వేరే ఎన్ని చోట్ల ఉన్నా కూడా ఎవరి ఎవరికి వాళ్ళే నయం చేసుకుంటూ అది జాగ్రత్తగా ఎరుకుతూ ఉండి చూసుకుంటూ ఉన్నారంట. ఇది గొప్ప విషయం కానీ ఒకరి మీద ఆధారపడడం కాదు. మనం కూడా పరమార్థానికి ప్రథమ తాంబూలం ఇస్తాము. భవిష్యత్తంతా బంగారంగా ఉండాలని కోరుకుందాం. కాబట్టి ధ్యానం మనకు సార్ చెప్పిన కొటేషన్స్ ఊరికేనే కాదండి. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. అలాగే ధ్యానం సర్వరోగ నివారణి.
ఆత్మజ్ఞానం ఇవ్వబడదు, నేర్పించబడుతుంది. ఆత్మజ్ఞానం అంటే కూడా ఇప్పుడు మనకి ఏది నేర్పిస్తాను, మీకింత నాకు తాంబూలంలో పెట్టి, ఇన్ని వేలు పెట్టి ఇవ్వండి. లేదా మీ ఇంటికొచ్చాను, మీ ఇంట్లో అడుగు పెడతాను. నాకిన్ని వేల నూట పదార్లు, ఇన్ని చాలా చాలా ఉంటాయి. చాలా మంది చేస్తూ ఉంటారు. చాలా మంది గురువులు కూడా అలా. అది వాళ్ళ ఇష్టం. మన గురువుగారు అలా కాదండి. ఎంత ప్రేమ, ఆప్యాయ, కరుణతో ఆయన మనకి నేర్పిస్తారంటే అంతగా ఇస్తారు. ఆయన ఒక్క రూపాయి ఆశించడు. ఆయనకి ఏ ఆస్తులు ఏదీ లేదండి. ఏం లేదు. ఇదొక్కటే. ఇది నేను ధ్యానం చేశాను సార్. నేనిక్కడికి వెళ్ళొచ్చాను సార్. నేనిది నేర్చుకున్నా. ఇది నేర్పించానంటే ఎంత సంతోషపడిపోతారో. ఎంత ఏంటి విశేషాలని సార్ అడిగేటప్పుడు కూడా మనమైతే బాగున్నారా? ఆరోగ్యము, డబ్బులు ఇవన్నీ సార్ అది కాదు అడిగేది. ఏంటి విశేషాలు? అస్సలు ఎంత జాగ్రత్తగా ఎరుగుతూ ఉండాల్సొస్తుందండి. అండి. ఆటోమేటిక్‌గా ఎన్నో సమస్యలు, ప్రాబ్లమ్స్ చెప్పడాలని ఏదేదో అనుకొని పోతాం. ఆడికి పోయిన తర్వాత నిల్లయిపోతుంది. ఎందుకు? ఆ స్ట్రక్చర్ అది. అది మనిషి కాదాయన. ఒక ఆత్మ అక్కడ ఉండి నడిపిస్తుంది. దైవ దైవము మానవ రూపంతో వచ్చి మనకి అందరికి ఈ మార్గంలోకి రావడానికి ఆయన ఒక ఇప్పుడు మన దేవతలందరూ కూడా వాళ్ళేం అనుభవించి బాధపడాల్సిన అవసరం లేదు. మనందరి కోసమే. అలాగే మన గురువుగారు కూడా ఎంతో మంది గురువులు కూడా ఇదే మార్గంలోనేనండి. మన గురువుగారు మనకి ఇంకొంచెం ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఎక్కువగా సార్ మనకి దగ్గరగా ఉంటారు గాబట్టి. పరమార్థంలో అర్థం ఉంది కానీ, అర్థంలో పరమార్థం ఉండకపోవచ్చు. కాబట్టి తాత్కాలిక మంచి ఉంటుంది. శాశ్వత మంచిలో తాత్కాలిక మంచి ఉండకపోవచ్చు. కాబట్టి మనం శాశ్వత మంచితో జీవించాలి. శాశ్వతంగా మంచిగా జీవించాలి. కాబట్టి ఉపవాసంలో ఉన్నాం. మనకు చుట్టూ తినుబండారాలుంటాయి. కానీ ఎలా ఉండాలి? అప్పుడు నువ్వు తినగలవా? ఆకలి అనిపిస్తుంది. కానీ వెంటనే ఎరుకుతూ ఉంటాం. ఓహో! లేదు ఇప్పుడు నేను కొంచెం ఇది ఉన్నా కాబట్టి కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ఇలా ప్రతి ఒక్కటి ఎన్ని ఉదాహరణలో అప్పుడప్పుడు మౌనంతో ఎన్నో మాట్లాడాలని ఉంటావు. మాట్లాడేస్తూ ఉంటావు తెలియనకుండా. కానీ మౌనం కూడా మంచిది. ఆనందానికి నీ లోపల నువ్వు ప్రయాణం చేయాలంటే ఇక్కడ శూన్యం ఉండాలి. ఇక్కడ మౌనం ఉండాలి. అప్పుడే ధ్యానం అవుతుంది కదా! కాబట్టి ఎన్ని రకాలుగానో మనకు చెప్పాడు. కాబట్టి ఎప్పుడు ఆత్మ శక్తితో కూడుకొని జీవించవచ్చు. అప్పుడు మాత్రమే ఇలాంటి సజ్జన మార్గంలో, సాంగత్య మార్గంలో, ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే శక్తివంతంగా ఇంకా తయారవుతుంది. చాలా మంది యోగులు నిరూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఊరికేనే 1, 2 కాదండి. ఎన్ని ఉదాహరణలు సార్ చెప్పేది. చాలా చాలా ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా మన జీవితాలకి అర్థం, పరమార్థం 2 ఉండాలి అంటే ఇప్పుడు మంచి జరగాలి. భవిష్యత్తులో తర్వాత కూడా మంచి జరగాలి అంటే నువ్విప్పుడేం చేస్తే అదే జరుగుతుంది కాబట్టి ధ్యానం చేయి, స్వాధ్యాయాలు చదవండి, సజ్జన సాంగత్యాలు చేయండి, శాకాహార ర్యాలీల్లో పాల్గొనండి, పిరమిడ్ నిర్మాణాలలో చేతనైనంత మనకు ఉన్నంతలో ధ్యానమో ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఎవరికి ఏది అనుకూలం ఉంటే వాటికి అన్ని రకాలుగా చేస్తూ సహాయ సహకారాలు అందజేస్తూ ర్యాలీల్లో పాల్గొంటూ మనందరం కూడా మన జీవితానికి అర్థం చేసుకుందాం. అర్థం భావించుకుందాం. అలాగే మన జీవితానికి అప్పుడు మాత్రమే పరమార్థం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మన జీవితంలో అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి అంటే చాలా చాలా ఎరుకతో జీవించాలి. ఇప్పుడు జస్ట్ ఒక్క 2 మినిట్స్ ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు తెలుసుకున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇంకా ఎన్నో ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఇంకా విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం జస్ట్ ఒక్క 2 నిమిషాలు మనం సార్ చెప్పిన మన జీవితాన్ని యొక్క అర్థం, పరమార్థం మన జీవితాల్లో ఉన్నాయా? లేవా? తెలుసుకుందాం. ఉంటాయి. ప్రతి ఒక్క జీవితానికి అర్థం ఉంది. పరమార్థం కూడా ఉంది. ఇంకా లేకపోతే ఇంకా తెలుసుకుందాం. ఇంకా తెచ్చుకుందాం. ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ అనేసి మనకే అర్థమైపోతుంది కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ ధ్యానం చేద్దాం. ఎంత ఆనందంగా ఉంటుందో శ్వాస మీద ధ్యాస. హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏ ఆలోచనలు లేదు. ఏ అలజడి లేదు. ప్రశాంతంగా కూర్చున్నాం. హాయిగా ధ్యానం చేద్దాం. మన గురువుగారు మనకి అందించిన మార్గం గొప్పదైన మార్గం. అది అందరికీ అందచేద్దాం. అందరితో ఆ ఆనందాన్ని, ఆత్మానుభవాన్ని అందరికీ పరిచయం చేద్దాం.
శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగము ధ్యాన జీవితము, బుద్ధయోగము ధ్యాన జీవితము, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ఆనాపానసతి హంసయానము, కర్మాక్షాళనము, దివ్య నేత్రము, ఆనాపానసతి హంసయానము, కర్మాక్షాళనము, దివ్య నేత్రము, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగము ధ్యాన జీవితము, మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము, మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము, నిర్వాణాత్మకము శూన్య భావము, నిర్వాణాత్మకము శూన్య భావము, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగము ధ్యాన జీవితము, అహింసాతత్వము ముక్తిదాయకము, అహింసాతత్వము ముక్తిదాయకము, కరుణాధర్మము క్రాంతి క్షేత్రము, కరుణాధర్మము క్రాంతి క్షేత్రము, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ధ్యాన జీవితము, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యము. మనందరం కూడా ఎంతో భాగ్యవంతులం. భాగ్యం అంటే పైకి కనిపించే ధనము, ఆస్తులు, బిల్డింగ్స్ ఇవి మాత్రమే కాదండి. లోపల ఆధ్యాత్మిక మార్గం, మనకి అహింసతో కూడుకున్న మన జీవన విధానం ఈరోజు మనకి ఆత్మానందాన్ని కలిగిస్తుంది. అదే చాలా చాలా గొప్పది. భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి రెండిటికి అర్థం పరమార్థం మనం భావించుకుంటూ మనందరి జీవితాలు కూడా ఆనందంగా శాకాహారంతోనే జరిగిపోవాలి. అందరికీ అదే అందరూ అలాగే జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంతవరకు నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ మీ వైజాగ్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా, అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా వందనాలండి. ఇంతవరకు యూట్యూబ్ ద్వారా జూమ్ సెషన్స్ ద్వారా చూస్తున్న మీ అందరికి కూడా వందనాలు. మెల్లగా బాహ్య స్థితిలోకి వచ్చేద్దాం. 5 4 3 2 1 0 మెల్లగా కళ్ళు తెరుస్తూ అరచేతలు చూసుకుంటూ బాహ్య స్థితికి వచ్చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.